మీరు జాబ్ చేసే పొజిషన్ నుంచి ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు. ఎలా ఉంది జర్నీ? ఏంటి? వాళ్ళు ఏం చూస్తారు, నాకు ఇప్పుడున్న కరెంట్ లగ్జరీ కార్నే చూస్తారు, నేను దానికి నెక్స్ట్ ఉన్న కార్ని చూస్తాను. దట్ ఈస్ మై విజన్ టువర్డ్స్ మై లైఫ్. సో ఒక డెంటిస్ట్, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, బిజినెస్ విమెన్ అండ్ అట్ ద వెరీ యంగ్ ఏజ్, మీడియం ఎవ్రీథింగ్ అనమాట. వాట్ నాట్. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా త్రూ కూడా పీపుల్ ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నమాట. సో టీనేజర్స్కి యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్, యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ అని అంటే ఎలా ఉండాలి అంటే ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అందరూ ఫస్ట్ రోజే సక్సెస్ అయిపోతే నేను కూడా ఈ ఇండస్ట్రీలో నేను కూడా అయిపోతే మేబీ నేను కూడా ఈ పాటి 100 crore క్లబ్లో వెళ్ళిపోయింటాను. డెఫినెట్లీ. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ అండ్ అలాగే యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్స్పిరేషనల్ విమెన్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో నేమ్స్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో షీఈస్ నన్ అదర్ దాన్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ శ్రవంతి ఎల్లాసిరి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అండ్ ఎల్డర్లీ పీపుల్ ఏదైనా ఒక సజెషన్ ఇచ్చినా అబ్బా వాళ్ళన్నీ చూసేసారులే, ఎన్నైనా చెప్తారు అంటారు. మీలాంటి యంగెస్ట్ ఇన్స్పిరేషనల్ విమెన్ ఏదైనా సజెషన్ ఇస్తే అవును కదా షీఈస్ సక్సెస్ఫుల్, సో ఏదైనా విందాము అలా టీనేజర్స్కి. ఇప్పుడు చాలా మంది యూనో స్టడీస్లో బాగా ఉన్నారు, స్పోర్ట్స్లో బాగా ఉన్నారు, అండ్ ఇంకా ఎందులో ఉండకూడదో అటువంటి వాటిలో రిలేషన్షిప్స్ అని వాటిలో కూడా చాలా క్రైసిస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ టీనేజర్స్కి యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్, యూ హ్యావ్ టు బి ఫోకస్డ్ అని అంటే ఎలా ఉండాలి అంటే ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఇక్కడ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ మీకున్న ఎన్వైరన్మెంట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి, మిమ్మల్ని ఎక్స్ప్రెసివ్ గా చెప్పగలిగే పేరెంట్స్ ఉన్నారా అంటే ఎవరికైనా ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. బట్ వన్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంటే ఫెయిల్యూర్ అవుతావేమో, దీని మీద డబ్బులు పెట్టాలా లేకపోతే ఏంటి అసలు నువ్వు ఎందుకు చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారే అనుకోండి, అది మీ ప్యాషన్ అవ్వచ్చు. లేదా ఈ రోజు ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా త్రూ కూడా పీపుల్ ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అన్నమాట. సో అసలు అలా చేసి పీపుల్ ఎర్న్ చేస్తారనేది కూడా ఎవరికి తెలియదు కదా. సో ఏ కంటెంట్ లేదు చెప్పండి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దేని మీద ఎక్స్పర్టీ ఉంది, మీరు ఏం చేయగలుగుతారు, డాన్స్ చేయగలుగుతారా, స్టిచ్చింగ్ చేయగలుగుతారా, డ్రాయింగ్ చేయగలుగుతారా, ఏం చేయగలుగుతారు, పోనీ ఒక క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ నీట్ గా రాయగలుగుతారా, ఏం చేయగలుగుతారు అనేది మీ స్కిల్ ని ఐడెంటిఫై చేయండి. సో ఐడెంటిఫై చేసుకొని దానికి వేస్ ఏముంటాయో ఎక్స్ప్రెస్ చేసుకొని ఫైట్, మీ కాజ్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఫైట్ చేయండి, ప్రాబ్లం లేదు. పడితే ఏమైతే దెబ్బేగా, ఏం కాదు, మళ్ళీ యూ కెన్ పిక్ ఇట్ అప్. ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు, బట్ డోంట్ డైవర్సిఫై యువర్ ఫోకస్. అందరూ చేస్తారు, సినిమాలకు అందరు వెళ్తారు, బయట ఫ్రెండ్స్ తో అందరు చిల్ అవుట్ అవుతారు, బట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వెంత ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తావు, నీకెంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ కావాలనే దాన్ని మీరు స్పీక్అవుట్ చేయండి. మహా అయితే 2 రోజులు తిడతారేమో, వారం రోజులు తిడతారేమో, తర్వాత స్టెబర్న్ గా ఉంటే రాష్ట్రాలే వచ్చేస్తున్నాయి మనకు నిరాహార దీక్షలు చేస్తే, మన ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరా. సో డోంట్ గివ్ అప్. ఏదైనా థాట్ వస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఇంట్లో వాళ్ళకి చెప్పండి. దాన్ని ఎలా ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం ఎవరికో డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు, నెట్ లోనే మనకు సో మెనీ థింగ్స్ వస్తాయి. ఫస్ట్ మన బేసిక్ థింగ్స్ ని ఎట్లా సెట్ చేసుకోవాలో చేసుకొని గివ్ ఇట్ ఎ ట్రై చేయండి. ఏమవుతుంది మహా అంటే, పోతే కొన్ని డబ్బులు పోతాయి, కొన్ని 4 రోజులు తిడతారు, నెక్స్ట్ టైం అందరూ ఫస్ట్ రోజే సక్సెస్ అయిపోతే నేను కూడా ఈ ఇండస్ట్రీలో నేను కూడా అయిపోతే మేబీ నేను కూడా ఈ పాటి 100 crore క్లబ్ లో వెళ్ళిపోయింటాను. డెఫినెట్లీ. సో అట్ ద ఏజ్ ఆఫ్ 30 years ఇంత సక్సెస్ఫుల్ గా 19 years నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లాగా మారిపోయి వెంచర్స్ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు చాలా మంది చిల్ అవుట్ అవుతారా అనే క్వశ్చన్, వెరీ సిల్లీ క్వశ్చన్ ఐ నో, బట్ చిల్ అవుట్ అవుతారా, ఆల్వేస్ అవునా, ఆల్వేస్ ఫోకస్డ్ గానే ఉంటారా, సినిమాకో అలా ఫ్రెండ్స్ సరదాగా బయటకో వెళ్తారా లేదా? ఎందుకంటే ఒక IAS IPS అవ్వాలన్న వాళ్ళు 18 hours చదువుకుంటూ ఉంటారు, సినిమాలో మాకు తెలియదు అంటారు. అలాగా ఇంత సక్సెస్ఫుల్ అయిన ఒక పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 years చిల్ అవుట్ అవుతారా లేకపోతే హ్యాంగ్ అవుట్ అవుతారా, ఫ్రెండ్స్ తో తిరుగుతారా, సరదాగా సినిమాలు వెళ్తారా అంటే ఏంటి అసలు? యాక్చువల్ గా
సొసైటీ పర్సెప్షన్ లో సక్సెస్ అంటే మంచి లగ్జరీ కారు ప్లస్ ఇల్లు, సెక్యూరిటీ, ఇల్లు, గుడ్ లివింగ్ లైఫ్ స్టైల్. అది సొసైటీ యొక్క వర్షన్ ఆఫ్ సక్సెస్ టువర్డ్స్ మీ. బట్ మై వర్షన్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, నేను ఈ రోజు 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నా, నేను ఇంకో 60 చేయాలి, దాన్ని 100 చేయాలి, నా కంపెనీ టర్న్ ఓవర్ పెంచాలి. నేను ఈ రోజు 5 crores లో ఉన్నా, రేపు నేను 10 crores చేయాలి, నా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చేసా పార్ట్నర్షిప్ నుంచి, నెక్స్ట్ ఏం చేయాలి. దిస్ ఈజ్ మై వర్షన్ ఆఫ్ సక్సెస్. వాళ్ళు ఏం చూస్తారు, నాకు ఇప్పుడున్న కరెంట్ లగ్జరీ కార్నే చూస్తారు, నేను దానికి నెక్స్ట్ ఉన్న కార్ ని చూస్తారు. దట్ ఈస్ మై విజన్ టువర్డ్స్ మై లైఫ్. సో సొసైటీ అనుకున్న లేదా జనాలు జనరల్ గా చెప్పే సక్సెస్ పాయింట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, అవి నా బేసిక్ నీడ్స్. ఓకే, అఫోర్డబిలిటీని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టార్ లో ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ సక్సెస్ టు మీ. మై సక్సెస్ ఈజ్ వెన్ ఐ కెన్ జనరేట్ ఎంప్లాయ్మెంట్, వెన్ ఐ కెన్ డెలివర్ రైట్ ప్రోడక్ట్స్, వెన్ ఐఎమ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను ఎంత టర్న్ ఓవర్కి వెళ్తున్నాను అనేది నా సక్సెస్ పాయింట్ లా చూస్తాను. సో మీరు జాబ్ చేసే పొజిషన్ నుంచి ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగారు. సో ఎలా ఉంది జర్నీ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? జాబ్ చేసేటప్పుడు అంటే యు ఆర్ అన్ పని చేసే ఒక వ్యక్తి, ఇప్పుడు పని కల్పించే ఒక వ్యక్తి. ఎలా ఉంది ఆ జర్నీ? రెండు సేమే అండి. జాబ్ చేసేటప్పుడు మనం సెంట్రిక్ గా ఒక వర్క్ మీద ఉంటాం, వేరాజ్ వి యాజ్ అ ఓనర్ ఆఫ్ ద కంపెనీ నేను అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ చూసుకోవాలి. జాబ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే, మనకు వచ్చే టాస్క్ వరకే ఉంటుంది. వేరాజ్ సిఇఓగా ఫౌండర్ గా ఉన్నప్పుడు నేను అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకోవాలి, స్టార్టింగ్ ఫ్రమ్ అడ్మిన్ దగ్గర నుంచి. సో ఇదే మోర్ టాస్క్ లాగా ఉంటుంది అన్నమాట. సో లైక్ ఎలా ఉంటుంది అంటే, ఇట్స్ ఆల్వేస్ జర్నీ, లర్నింగ్ ప్రాసెస్, ఛాలెంజెస్ వస్తుంటాయి, దాన్ని సాల్వ్ చేస్తూనే ఉండాలి. డే టు డే ఛాలెంజెస్ ఉంటాయి. వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి అంటే నేను పని చేయాల్సిందే. బట్ నాకు ఒక ప్రెషర్ ఏముండదు అంటే, I'm not answerable to anybody. Correct. So I'm only answerable to my clients who believed and invested with us. So వాళ్ళకి నేను రైట్ టైంలో డెలివరబుల్స్ ఇవ్వగలిగితే అది కూడా I'm like వెరీ, వాళ్ళు రిపిటేషన్ అవుతూనే ఉంటారు కదా. సో ఇంత ఎంగేజ్ లో జీతం తీసుకునే దగ్గర నుంచి జీతం ఇచ్చేదాకా ఎలా ఎదిగారు? ఒక షార్ట్ కట్ స్టోరీ. నో ఐఎమ్ ఆల్వేస్ హై స్పిరిటెడ్ ఉమెన్. నాకు ఇండిపెండెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం, యాజ్ ఐ మెన్షన్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఎ గ్రేటర్ క్లబ్ ఆల్వేస్. సో I'm successful because I need expensive things. సో ఇప్పుడు ఎలా డెవలప్ అయింది? ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? సో Synfra Heights Private Limited is రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 3 years అవుతుంది. సో ప్రైవేట్ లిమిటెడ్ రీసెంట్ గా May 3rd కి కన్వర్ట్ చేసాము. సో వీ డన్ ఎ గ్రేట్ ఈవెంట్ ఆల్సో. సో ఇప్పుడు మనకు వీ హ్యావ్ అన్ ఎంప్లాయ్మెంట్ క్లోజ్ టు 25 people, బోత్ సైడ్స్ అండ్ లీగల్, అకౌంట్స్ అండ్ అడ్మిన్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మార్కెటింగ్, ఇన్ హౌస్ టీమ్. సో యా, సోన్ ఇంకా వాటిని పెంచాలి. అండ్ రియల్ ఎస్టేట్ అంటే, రియల్ ఎస్టేట్లో ఒక స్టెప్ తీసుకోవాలి, దట్ టు బీయింగ్ ఏ విమెన్ అంటే చాలా కష్టం. బికాస్ రియల్ ఎస్టేట్ ఈస్ మెంట్ ఫర్ మెన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఎటువంటి ఛాలెంజెస్ బీయింగ్ ఏ విమెన్ మీరు ఫేస్ చేశారు రియల్ ఎస్టేట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎంగేజ్, ఉమెన్ అనేది కాదు కానీ ఏజ్ ఒకటి నాకు కొంచెం అనిపించింది. బికాస్ ఇన్ దిస్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఏంటంటే చాలా బిగ్గర్ హెడ్స్ ఉంటారు. కరెక్ట్. సో ఈవెన్ ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, ద పీపుల్ హూ ఆర్ దే ఆర్ లైక్ వెరీ బిగ్గర్ హెడ్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ల్యాండ్ కొనే వాళ్ళైనా ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, అమ్మే వాళ్ళైనా ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, మధ్యలో ఏజెంట్స్ కూడా ఎల్డర్లీ పీపుల్. సో ఐ థింక్ నేను చాలా చిన్నదాన్ని. ఐ థింక్ టు టెల్ ఫ్రాంక్లీ ఐ స్టార్టెడ్ ఇట్ వెన్ ఐఎమ్ 28 కదా. సో ఇంకా చిన్న అమ్మాయినా. సో బట్ నాకు సబ్జెక్ట్ నేర్చుకుంటాను కాబట్టి నేను కరెక్ట్ గా మాట్లాడగలుగుతాను అండ్ ఐ విల్ స్టే స్ట్రాంగ్ ఆన్ దట్ పాయింట్ అన్నమాట. సో దాని వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే, ట్రావెలింగ్ hundreds of kilometers విత్ ఇన్ ద సిటీ తిరగడం వేరు, అవుట్ సైడ్ ద సిటీ తిరగడం వేరు. సో అలాంటివన్నీ ఉంటాయి. బట్ ద ఓన్లీ పాయింట్ విచ్ డ్రైవ్స్ మీ ఏంటంటే, ఈ వర్క్స్ అన్ని కరెక్ట్ గా చేసాం అనుకోండి, ఫండమెంటల్ వర్క్స్, then things will be easy. But I faced a challenge of being young, not being as a woman. ఉమెన్ అనేది లేదు కానీ యంగ్ అనేది ఉండేది. ఐ థింక్ ఇప్పుడు జనాలకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు సో యంగ్ అని అన్నప్పుడు వాట్ డు దే కాల్, లైక్ ఏమని అనేవారా? అంటే అలా అన్నారు వాళ్ళు. డెసిషన్ ఏదైనా చెప్పేటప్పుడు దే విల్ టేక్ లిటిల్ గ్యాప్. ఓకే, చెప్దాం, చూద్దాం అన్నట్టు ఒక గ్యాప్ ఇస్తారనమాట, అంతే. బట్ అది కూడా ఏం పెద్దగా ఉండేది కాదు. బికాజ్ ఐ హావ్ బీన్ వర్క్ విత్ ద గ్రేటెస్ట్ కంపెనీస్ తో పనిచేశాను కాబట్టి అక్కడ టాలెంటే మ్యాటర్డ్ గా ఉండేది. బట్ ఎక్కడో దగ్గర చిన్నవి
చూసేవాళ్ళం, బట్ అది కూడా ఓవర్కమ్ చేసేసేవాళ్ళం. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, టాలెంట్ మ్యాటర్స్ అంటే ఏమంటారు? రెండు కావాలండి. ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎవెన్చువల్ గా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. Correct. టాలెంట్ అనేది ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆ సబ్జెక్ట్ ని నువ్వు ఎంత కన్విన్సింగ్ గా, ఎంత కరెక్ట్ గా చేయగలుగుతున్నావు అనే దాన్ని బట్టి కంటెంట్ ఇస్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ.